హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 7:38 అనమాట. ఇది మళ్ళీ ఇంట్రో. ఇంతకుముందే చెప్పింటే అక్కడ బయట జనాలందరూ మమ్మల్ని చూసిన దానికి సరిగ్గా చెప్పలేము. ఎవరో ఒక మొహం కడుకుంటుంటారు అనమాట. ఆ సౌండ్కి చెప్పు ఏని చూస్తావు చెప్పు మరి. ఇంకా ఈరోజు పొద్దున్నే కదా, ఇంకా కూలర్లు కూడా పోతున్నారనమాట పనికి. వినోద్ వాళ్ళని చూసి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంతలో వచ్చి ఎండాకాలం అంటే పొద్దున్న పూట పోయే పని ఉంటుంది అనమాట. అంటే పొద్దున 7-7:30 కల్లా పోతారు. మధ్యాహ్నము 1:30-1 కల్లా ఇంటికి వస్తారనమాట. ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఊగు వెళ్తే ఇబ్బంది లేదు, మామూలు చూసుకుంటూ పోతారు వాళ్ళ కొంచెం. సో ఇప్పుడు వచ్చేసి మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, భారతి వచ్చేసి దోశల పిండి రెడీ చేసిందంట. యాదో లేమకు అట్లాంటప్పుడైనా రిలాక్స్ అనిపిస్తుంది. ఏం చేయాలని అడుగుతా, లాస్ట్ కుత్తుపబ్బు చేసి పెడుతుంది ఫ్రెండ్స్. లేదు, నిన్న సడన్ గా చర్చి పోయేయమన్నమాట. ఇంకా నిన్న సంగతి చెప్పాలా. నిన్న చర్చికి పోయి వచ్చామన్నమాట. చర్చికి పోయి వచ్చినాక నన్ను ఏమంటే కొంతసేపు ఉన్నాక అన్నం ఆకలి అవుతుంది, అన్నం వేయంటే అన్నం లేదు అంటది. వచ్చేప్పటికే ఎంత 1:30 తర్వాత నాకు అన్నం ఆకలి అవుతుంది అంటే లేదు అంటది. అన్నం లేదనే సంగతి అప్పటికే తనకు తెలుసు. నన్ను అడిగినా సరే ఊకుంటే పండుకుంటే సరిపోయా. పిల్లలు అడిగింటే అప్పుడు కోసి నానబెట్టి ఉడకబెట్టి అప్పుడు చేస్తుంటే నిన్న ఏమన్నంటే అట్లా నన్ను ఏమనలేక 5 గంటలప్పుడు 5:30 అప్పుడు నిద్ర పోయి ఇప్పుడు లేచాను. నన్ను రాత్రి నిద్రే లేచలేడు ఇంకా. ఎందుకంటే నేను నిద్రపోలేదు. నేను బాగా డీప్లీ హర్ట్ అయినా. నిజంగా భారతి కొడితే కొట్టే అంటది, తిరిగితే తిట్టే అంటది. ఏమన్నట్టు ఇంక నన్ను నేనే పని చేసుకోవడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. అవన్నీ ఏమలే. అది కాదు వినా, చెప్పేది చెప్పు. నిన్న బియ్యము ఎక్కువే నానబెట్టింటా అనమాట. ఇంట్లోకి కదా ఇంకా ఉంటుంది అనుకసానని. ఏమో ఇన్నోటి బియ్యము కదా అయిపోదు, చర్చి పోతున్నాం కదా అని దాంట్లో కుద్దిబెల్లు ఉంటే వేసి వస్తున్నాయి బియ్యంలోకి. ఇంకా అదే బియ్యము ఇంకా దోశల పిండికి అయితే రెడీ చేశాను అనమాట. దోశలకి వస్తుందని అలా మేము మా సార్ వరకు ఆడే ఉంటాం అనుకుంటున్నాం. మధ్యాహ్నంకి అయిపోయాను అనమాట చర్చి. అందుకనే ఇంకా ఏం చేయలేదు. ఇంకా ఆ కోపం తిని అప్ప ఇంకా వద్దులే. ఇంకా ఆయన కూడా ఫుల్ నిద్ర వేరే, ఏం బూది నిగ్గులు లేపలేని రాత్రి నన్ను తిట్టిన దానికి ఇంకా లేచి తింటానులే అనుకున్నాడా. కాకపోతే ఇప్పుడు లేచాడు. ఇప్పుడు ఆకలి అవుతుంటుంది అవుతుంటు కదా. నాకు ఆకలి కావట్లేదు, నా బుర్ర నిండా ఆలోచనలు నిండిపోయే. ఆ ఆలోచనలు అన్ని తీసివేసి మన సంగ ప్రశాంతంగా ఉండు. నాకు అర్థమవుతున్నాయి నీ ఆలోచనలు కూడా. నేను చెప్తాను ఇప్పుడు. ఇటు నిన్న ఒక్క మాట కూడా మాట్లాడలేను భారతి వీడియోలో కూడా. ఎందుకంటే భారతి తను షాక్కి గురి చేసింది అనమాట. నిన్న ఒక రకమైన షాక్కి గురి చేసింది నేను. కాబట్టి నిన్న నేను పొద్దున సాయంత్రం బైబిల్ చదువుకుంటుంటే, మొన్న రాత్రి బైబిల్ చదువుకుంటుంటే నా దగ్గరకు వచ్చి కూర్చొని ఆ బంగారు కుదువు పెట్టిన రిసిప్ట్లో ఆ బాక్స్ తెచ్చి నా బంగారు ఎన్ని రోజులు కుదువు పెట్టి వచ్చి అప్పుడు ఇడిపిస్తావో లేదో అని నోరు మోయ్. నాకు ఒక చింతపడిపోయింది ఫ్రెండ్స్ బుర్రలో. ఏమి అసలు నేను చదువుకుందామని ఏదో ప్రశాంతంగా కొన్ని బుక్స్ తీసుకొని కూర్చుంటే వచ్చి నా బంగారు విను అని మొఖం సాడ్గా పెట్టుకొని నాకు అసలు ఎట్లా రియాక్ట్ కావాలో కానీ అర్థం కాలేదు ఫ్రెండ్స్. అంటే నేను ఉన్నది ఒకటి అయితే బుర్రలా నాకు ఆల్రెడీ కొత్తది పెట్టానమాట భారతి. ఇప్పుడు కూడా మిద్ది మీద ఉన్నాము, ఎవరో చూస్తున్నారు కొలైకాట్ నుంచి ఇక్కడ మమ్మల్ని. బట్ ఓకే, ఈ సందర్భం కాబట్టి చెప్తున్నాను. కట్టేటివే ఉన్నాయి. భారతి వచ్చి ఇట్లా అడగడం ఏదైనా న్యాయమా చెప్పండి? లేదు, కుదుపెట్టుకునే ఇంటికి కట్టేటు టైట్ అయినప్పుడు కుదుపెట్టి వచ్చింది. ఇప్పుడు వచ్చి సాడ్ ఫేస్ పెట్టుకుని అవన్నీ పోతే బాగా లాంటి ఒక టైం. ఇప్పుడు ఏంటికి వచ్చావు మీద పోతాయి పూర్తిగా. నీకు ఫిక్స్ అయ్యావు కదా, ఇంకా వచ్చేటట్టు లేవు, పూర్తిగా పోతాయి. ఒకసారి బాధపడదాం వస్తున్నాను. కాదు వీడు, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఎంత రేటు ఉన్నాయి తెలుసా? బంగారు రేట్లు అబ్బో అసలు కొనలేము. ఇంకా ఉన్నాయన్నమాట బంగారు రేట్లు. ఉన్నట్టు విడిపించుకుంటామని ఆశ ఉండే. ఇంకా ఆ ఆశ కూడా ఈ సంవత్సరం అయ్యలేదు అనుకోసానండి. కొంచెం బాధపడుతుంది. అవన్నీ నెలలు సంవత్సరాలు చూసే కొద్ది ఇంత వడ్డీ అయ్యేది కదా అని ఇంకా బాధ అయ్యనమాట. అది ఆ విషయంలో నేను డల్ అయింది. నేనేం మాట్లాడలేదంటే నేను నీ వీడియోలో నాకు ఒక ఆలోచన బట్టి ఏం కథ అని
ఏమి ఇది ఏంటిది అని అంటే ఉన్నవి విన్నౌట్ గురించి చెప్తా అనుకుంటే కొత్తది లేపెట్టి మరి అంటే నాకు అర్థం కాలేదు. సో లేదు వినా చెప్పేది ఇప్పుడు నావే ఉండదు కదా, నావే ఉండవు అవి విడిపించుకుంటే పిల్లలకి అవుతుంది. కొత్త కొనే ఆలోచనలో మనం లేము. నాకు లేకున్నా పర్లేదు, అవే పిల్లలకి వస్తాయి కదా అని ఆలోచన. చాలా కొనాలన్నా ఇడిపోయాలన్నా డబ్బు కావాలి కదా. ఇవి 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 మన వెనకలు ఉన్న మన తల మీద అయిపోతే తర్వాత మనం విడిపించుకోవడమా ఏం చేయడం అనేది అప్పుడు ఆలోచించాలి. ఎవరైనా వచ్చినట్టు రే ఒక 4 రోజులు ఉంటే కాదు, 15 రోజులు ఉంటే వస్తామని ఫోన్లో డబ్బు ముగిస్తారు. ఒక నాకుంటూ వీడియో పెట్టినా కూడా దాన్ని చూసి ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్, ఇవాళ డబ్బులు ఉండవేమో హ్యాపీగా ఉండరని కట్టాల్సిన వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు బంగారు ఇడిపించుకొస్తామని వాడు మాట్లాడితే నేను ఎక్కడ పోలు కాదు క్వశ్చన్ మార్క్ ఉంటావు అనమాట. ఇంకా నాకు అర్థం కాక తెలిసి అంటుండవా చిలక అంటుండవా లేకుంటే జరగా దోశ తెత్రా చేసిన ఇంకా చెయ్యాలా ఏమో వినోద్ దాచి తెచ్చుకుంటున్నాడు. మరి ఏమి ఇంకా ఆగడం అవుతాయని అనుకుంటున్నాడు. సో ఇవి వచ్చేసి నేను ఇంట్లో ఎక్సర్సైజ్ చేద్దామని తెచ్చుకున్నాను అనమాట. కాకపోతే వీటి సంగతి నా దగ్గర ఉన్నంత బాగానే ఉండదు నిజం చెప్పాలంటే. యూతులు తీసుకొచ్చుకున్నారనమాట మన వాళ్ళు. ఏతోటి మరాడు పెట్టుకోతున్నాడు మా తమ్ముడే, పెట్టిపోయాడు మర్చిపోయాడా ఈ లోపుగా అవుట్ సైడ్ వేదే ఇంకా అదిగా చేత అనేది అది మొత్తానికి ఇంకోటి వేదే. సో ఓకే యూజ్ చేసేలా కనీసం నాకు ఉపయోగపడిపోయినా ఇవి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చేసేదా. సో ఇంకోటి ఎక్సర్సైజ్ లా ఉన్నోళ్ళు చేయండి, బాడీలో ఉన్న కొవ్వు అంటే ఫ్యాట్ అంటారు కదండి అది పోతుంది. నాలకు ముందరే బక్క ఉండి లాభ అయ్యామని చేయొద్దండి, ముందు కూడా పోతుంది. ఇప్పుడు పర్లేదు వినదు నువ్వు. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే ఎక్సర్సైజ్ తగిన ఫుడ్ తింటూ చేయండి. నాకు తెలిసిన వారు చెప్తాను. ఓకే నువ్వు అవుతుంది తీసుకోవాలి. నాదైతే మహిళ నువ్వే ఇంకా నువ్వేం మహిళ. చలో ఏమో రెండో చేతులనే మోసుకుంటువే. మరి యువతల మీదకి వస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. మా అందరికీ ఆరోగ్యం బాగాలేక అమ్మల ఇంటికి అయితే పోయాం కదా, చెట్లు అనేది అన్నీ వాడిపోయాయి. వచ్చి చూస్తే ఎంత బాధ అనిపించా. ఎంత ఇష్టంతోనా నేను చెట్లను పెంచుకుంటున్నాను అనమాట. నేను వినోద్కి చెప్పి నీళ్ళు పోసి రవ్వ వినోదానికి వచ్చానని తర్వాతకి నేనే వచ్చి ఒక్కోసారి నీళ్ళు పోస్తుంటాను అనమాట. ఊర్లో మేము లేనందుకైతే చెట్లు కూడా ఎండిపోయావన్నమాట. ఎవరు లేరు కదా, ఇంకా వినోదాన్ని నింటేనన్నా చెట్లకి నీళ్ళు పోసుకుంటుంటుండే. తావు చెట్లు చూడు ఎట్లా అయిపోయావు. ఒక్క వారం రోజులు మనము ఊర్లో లేని దానికి. మనుషులు లేకుంటే ఏదో అంతే ఇల్లు కానీ అట్లే ఊకే దుమ్ము కట్టిపోతుంటారు, ఊరికే కూలిపోతాయి కొన్ని ఇల్లు మనుషులు లేకుంటే. ఎంతో బాధ అస్సలుగా. ఆయన ఆటకైనా వస్తుందేమో చిన్న ఆశతోనా గా నీళ్ళు మరి పోస్తూనే ఉన్నాను అనమాటగా. తేమ చూడండిగా మేము లేకుండగా ఎంత బాధ ఇది. గా వంకాయ చెట్లు, వంకాయలు కూడా ఎంత బాగా వచ్చిండే. ఈ బుడ్లు ఇత్తనాల చెట్లు చూడండిగా, ఊర్లో లేకునే దానికి ఇంట్లో ఎవరు లేని దానికి ఇట్లా అయిపోయేవి ఇవి. ఈ వీడియోలో లాస్ట్ చేసిన మజ్జిగ మిరపకాయలు అనమాట. నిన్న వారంలో అట్లా చేసింటాను కదా, ఆ రోజు సాయంత్రం నుండి అసలు నాకు ఆరోగ్యం అనేది బాగాలేదనమాట. ఇంకా మజ్జిగ మిరపకాయలు కూడా అట్లే ఉండే. ఇంకా ఇది చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యేవే. మొత్తంగా ఇట్లా మజ్జిగ పట్టుకొని ఇట్లుండాలన్నమాట మజ్జిగకాయలు. ఇంకా ఇవి చూడండి కొన్ని, ఇంకా ఇట్లా ఇంకొన్ని అయితేగా ఎర్రగా అయిపోయావన్నమాట. ఉంటే నేను అన్నీ నీట్గా ఎప్పుడిదే రాత్రల్లా మజ్జిగలో నానేసి
ఏముండింటగా నా రాత్రల్లా ఒక 3 రోజులు రాత్రల్లా మజ్జిగలో నానబెడుతుంటే పొద్దున పూట ఇంకా పైకి తెచ్చేస్తుంటా అనమాట. ఇంకా అసలుకి ఎవరు వచ్చేవారు లేరు కదా, ఇంక మజ్జిగకాయలు అయితే ఇట్లా ఇట్లా అయ్యేవన్నమాట. కానీ ఉప్పు అవన్నీ బాగా పట్టుకునేవి మజ్జిగ అవన్నీ. ఇంకా ఏమోలే ఉన్నాను అనుకోసానని ఇంకా మరి పైకి తెచ్చి ఆరేయడం అనమాట. బాగా అయితే ఎండేవే. ఇంకో చూస్తే ఫస్ట్ ఉప్పు అయినా లేదో బాగుండాయో లేదో అనుకోసానని ఇంకా పర్లేదులే అనుకోసానని తీసుకొని వచ్చి మరి పైకి వేయడము. ఎండేవి ఇవి మెయిన్ పుండుకూర పప్పులకి సూపర్ ఉంటాయి ఇవి మజ్జిగ మిరపకాయలు. అయిపోయినా ఇంకోటదే ఇట్లారా ఏమే అంత పొయ్యేదే. రాయలు పెట్టారు కదా, లోపల రాయలు ఉన్నట్టు అవి దాంట్లోనా అట్లా. ఏం చేస్తావు మరి ఇప్పుడు? ఏంటి తీస్తావు తింటే దాన్ని ఒక్కటి సరి చేసి పెడతావా? ఏయ్ ఇప్పుడు ఏంటికి పావినా, నీకు కడుపులో ఆసరే లేదు పా. పడేది ఈ పాడి చెట్టుదేనా? పాడి చెట్టువే కదా పొయ్యినవి. ఏమో ఎంత బాధతోనా నేను మీకు చెట్లను చూపిస్తున్నాను. కాకపోతే వంకాయ చెట్లు మరీ షుగర్ ఎత్తేవే గా వినరుగా. నిల్లు మరి వచ్చినప్పుడు నుండి వస్తున్నాను కదగా. వంకాయ చెట్టు ఒక్కటే ఏమో వంకాయ చెట్టుగా అంత వస్తున్నాయి వినరుగా. గా నేను వచ్చి ఊరికాడ నుండి వచ్చినప్పుడు నుండి నేను అన్ని చెట్లకి ఏదో ఒక ఛాన్స్ అని ఉంటుంది కదా, మరి పోతాం అన్నట్లు నీళ్ళు పోసుకుంటే ఉండమన్నమాట. నేను వినోద్ కలిసి చిగురు అయితే వచ్చేదే. నేను కూడా ఇప్పుడే చూసింది. వినోద్ గులాబీ చెట్టు మరి ఇంకోటి తెస్తామ్మా. ఇప్పుడు కాదు, రేపు నెల కూడా వద్దులే. వానకాలం తెచ్చుకున్న వినోద్ బాగా బతుకుతాయి, వానలు వస్తాయి కాబట్టి. అయినా కొట్టంకలా నాటిన అయితే ఎండాకాలమే బతికిస్తుంది. కావినా ఈ బుడ్లు చెట్టు తీతున్నా తెంపు. ఒక్కటికన్నా లేవా వేస్ట్ ఇన్ని రోజులు ఒకటి నీళ్ళు పోసి. దానికి కుండలు ఉంటాయి. కాదు వినా దీంట్లోనే ఏమన్నా వేసుకోవచ్చు. ఖాళీ చేస్తాలే కదా, ఖాళీ చేయమల ఏం పని. గిట్లాను లోపల ఏమన్నా ఉండేవేమో బుడ్డు. లేవు అప్పుడే దీనికి కరుచుకుని ఉంటాయి వినా. ఎక్కడదే వినా అనే గుండు రాదా నీకు? చెట్టు కింద పడే పట్టుకో. లేదులే నాన్న అంటాను. పట్టుకో గుడ్లు మీద అంటుంది ఎంటుకో. లేవురా దాంట్లో గుడ్లు మీదే అంటుంటే ఏమో అట్లే ఉంటుండే కదనే. ఇదొకటి వచ్చారు తీసుకో. లేవులే ఇంకా ఆశకు అద్దులు లేవు చూడు నీకు.
ఏమో వినోద్ నువ్వు చెప్పుకుంటే విన్ను కూడా పోతుండు ఏం పోతుండలేదు కాదు పట్టుక మనము ఇత్తనాలు వేసింది 4 ఇత్తనాలు కదా వినవు ఏం రెండు వచ్చాయి సో ఏ 3 అవి ఇవిగా 3 వచ్చాయి పడు తిను అన్నీ తీస్తాను నాకు తిని ఇవి విన్నచ్చా వినదా అది అది మొలకొచ్చిందే అవు ది లోపల కన్నా వచ్చు పైన అంత లోపలికి ఏంటి మొలకొచ్చింది అంత లోపలికి వస్తే కుళ్ళిపోతాయి పైకి రాలేక రైతు బిడ్డ రైతు బిడ్డ కాదు కానీ ఇంకో 2 వద్దులే అయితే తిని ఇంకా ఈరోజు బుడ్డు ఉన్నది విన్నదిగా కాదా పెండ అంతే ఇడిచిపెట్టింగా తినింగా పటు నువ్వు ఇంది నాని తీసుకో పటు ఈ కలర్ బాగా వచ్చుడుగా యా కలర్ ఇవి ఎర్ర కలర్ ఇంకే కలర్ ఫ్రెండ్స్ భారతి అయితే ఈరోజు మా ఇంట్లో ఫస్ట్ టైం కారం దోశలు వేస్తుంది మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఓ ఇవాళ కారం దోశ నేనే ఎప్పుడు దోశ వేసుకుంటాం కానీ ఈసారి చూస్తామని తెలీదు ఇలా సూపర్ ఉంది వస్తాడు పాయరా నాయన సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే కారం దోశలు ఫ్రెండ్స్ ఇంతవరన్నా బాగా 4 కారం దోశలు మామూలు దోశలు ఫ్లాప్ చేసుకుందేమో కారం దోశలు అనుకుంటే బాగున్నాయి ఫ్రెండ్స్ చెప్పే ఫస్ట్ టైం చేసేటాలు లేదా బాగున్నాయి మళ్ళయా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా టైం అయితే మాత్రానికి 1:30 అయ్యేదన్నమాట పొద్దున పని అయితే ఇప్పుడు అయిపోయేదే బట్టలు విండడం పిల్లలకి నీళ్ళు పోసి రెడీ చేయడము బండలు ఇంట్లో పని అంతా అయితే అయిపోయేదన్నమాట ఇంకా వినోద్ అయితే మాత్రానికి యమునూరుకి అయితే పోయాడా కాయగూరలు తీసుకురానికి తక్కువ రేటుకి కాయగూరలు అయితే 1 గిటర్లు అయితే ఇస్తారనమాట వాటికైతే పోయాడే ఇక వినోద్ వస్తాడు అనుకోసానని వినోద్ వచ్చే తలకల్లా చక్క అంతా పని చేసుకుంటే వస్తూ ఉంటాడు పొయ్యి అయితే మాత్రానికి గంట అయింటుంది వినోద్ పోయి ఇంకా వినోద్ వచ్చే తలకల్లా తొందర పని నేనైతే వినోద్ అట్లా పోతే ఇట్లే పని మీదే పోతుంటాడు అనమాట నేను కూడా ఏదో పని చెప్తూ ఉంటాను ఎమ్మెల్యేరు పోయేది కాయగూరలు కానీ ఏదన్నా అవసరమైనవి తీసుకొని రాపో వినోద్ అంటే మా ఊర్లో కొంచెం కొన్ని దొరకవన్నమాట అందుకే పోతాడు ఇంకా ఎప్పుడైనా కానీ నేను పని చేసుకున్నాను అనుకుంటే వినోద్ వచ్చే తలకాల గప్పున పని చేసుకున్నాను అనుకోసానని చక్కని పని చేసుకుంటాను పని అంతా అయితే ఇప్పుడు అయిపోయింది అబ్బా వినోద్ కూడా వస్తూ ఉంటాడు ఇంకా పొయ్యి అయితే మాత్రానికి గంట అయింటుంది పని అయిపోయేదే ఇంకా నెక్స్ట్ అయితే మాత్రానికి నేను తెచ్చిన కాయగూరలు అన్నిటిని సర్దుకున్నలా ఒక కవర్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేదన్నమాట ఎండలు అయితే మాత్రానికి విపరీతంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నది ఇంకా ఇది మార్చి నెల
మార్చిలోనే ఎండలు ఎక్కువ ఉంటాయి, ఇంకా ఏప్రిల్ మే అసలుకి ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి. నేను కూడా పోతుంటే వినోద్తో పాటు, అంటే ఏం కాయగూరలు ఎట్లా ఏవేవి ఉంటాయి తీసుకొచ్చుకుందాం అనుకోసానని పోదాం అనుకుంటే అంతలో వచ్చి పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అంతలో వచ్చి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంక పిల్లలకి ఇబ్బంది ఎందుకు అనుకోసానని ఇంకా పోలేదనమాట. వినోద్ని ఒక్కడనే పంపిస్తే ఎండలు ఎక్కువ ఉండేదానికే ఇంకా నేను కూడా ఎక్కడ పోలేదు. అబ్బా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యానికి చిన్న పిల్లల్ని తీసుకొని ఎక్కడికి ప్రయాణాలు అయితే చేయొద్దండి. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఎండ దెబ్బ అనేది తొందర తగులుతుంది. మనమే జాగ్రత్తగా ఉన్నామంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో మనం ఎక్కడికైనా పోవాలనుకుంటే పిల్లలకి నెత్తి మీద టోపీ కానీ టవల్ కానీ బేబీ టవల్ కానీ పెట్టండి. చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్.